ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. నేను మీ శుభాని. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి హెల్దీగా ఒక రెసిపీ అయితే చేసేసాను. అదే అండి, అల్లం మురబ్బ వేసాను నేను. చాలా మంచిది. నీరసంగా ఉన్నప్పుడు, రొంప, దగ్గు ఇలాంటివి ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. వాటిలకే కాదు, వికారంగా ఉన్నప్పుడు, వాంతులు వచ్చినప్పుడు కూడా డైలీ ఒక పీసెస్ అయితే తింటే మనకి చాలా మంచిది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా తినొచ్చు దీన్ని. మనకి వెయిట్ లాస్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్, మనకి ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఒక 5 నిమిషాల్లో మనకి అల్లం రబ్బ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటేనే చాలా మంచిది. ఇది పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఓకేనా? పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యానికి చాలా మంచిది అన్నప్పుడు ఇలాంటి మంచి రెసిపీని మనం ఎందుకు వదులుకుంటామని చెప్పండి. ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటే చాలా మంచిది. రోజుకొకటి తింటే సరిపోద్ది. పిల్లలకి పెట్టచ్చు, పెద్దవాళ్ళకి కూడా తినొచ్చు. అన్ని రకాలుగా మనకి చాలా మంచిది ఇది హెల్త్కి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో కూడా అందరికీ తినిపించండి. చాలా బాగుంటుంది. ఈ కారం పట్టినప్పుడు, వాంతులు వచ్చినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది మనకి. ఓకేనా? రెసిపీ చూసి తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం అసలు రిలేట్ చేయకుండా ఇలాంటి హెల్తీ రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటన్నది ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దాం మరి. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, అల్లం మురబ్బ కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 50 గ్రాముల అల్లం తీసుకున్నాను. 50 గ్రాముల అల్లానికి 100 గ్రాముల బెల్లము, 100 గ్రాముల పంచదార తీసుకున్నాను. అంటే మనం అల్లం అనేది ఎంత తీసుకుంటామో దానికి 4 గింతలు బెల్లం, పంచదార కలిపి తీసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ అల్లాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా? చూడండి, మనం అల్లాన్ని ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 100 గ్రాముల పంచదార, అలాగే ఒక 100 గ్రాములు బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇది మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మనకు పంచదార, బెల్లం వేసిన తర్వాత ఇలాగ పెయిన్ పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం మనము వాటర్ వేసుకుందాము. అంటే ఒక పావు గ్లాస్ వాటర్ అనేది వేసుకుందాము. వేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? పావు గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనకి అల్లం మురబ్బ కోసము పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ప్యాన్ పెట్టుకుందాము. ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇలా ప్యాన్లో వేసేసుకుని మనం దీన్ని ఉడికించుకోవాలి బాగానే. ఈలోగా మనం ఒక పళ్ళెం కానీ లేదంటే బటర్ పేపర్ కానీ తీసుకుని ఆయిల్ అప్లై చేసుకుందాము. నేనైతే పళ్ళెం తీసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూజ్ చేసుకోండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని మొత్తం ప్లేట్ నిండా అప్లై చేసుకుంటున్నాను. ఓకేనా? చూడండి, ఇలా ప్లేట్ నిండా మనము నెయ్యి అనేది అప్లై చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఓకేనా? మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద కూడా అప్లై చేసేసుకుని రెడీగా పెట్టుకోండి. దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఎట్లా అంటే మనకి తీగపాకం వస్తుంది కదా, ఆ తీగపాకం వచ్చేలాగా దీన్ని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదంతా అల్లం మిశ్రమాన్ని తీగపాకం వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఓకేనా? అలా కలుపుతూనే ఉండాలి. ఇలా పక్కన తీసుకుంటూ ఇలా మనకి కలుపుతూ ఉంటే కనుక అడిగట్టకుండా ఉంటుంది. తీగపాకు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ మనం దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఇలాచీ పౌడర్. ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. అంతేనండి, ఇవే ఇంగ్రీడియంట్స్. మనకి ఇంకేం వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇది తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోద్ది. ఓకేనా? అల్లం, పంచదార, బెల్లం, కొంచెం యాలకుల పొడి అండ్ కొంచెం సాల్ట్. అంతేనండి, దీంట్లో వేయవలసిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇది మనం బాగా ఉడికించుకుంటే మనకి అల్లం మురబ్బ రెడీ అయిపోయినట్టే. ఇది మనకి కరెక్ట్గా ఉడికిందో లేదో కొంచెం నీటిలో వేసుకొని చూసుకుందాము. కొంచెం నీటిలో వేసుకొని చూసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోవాలి.
ఓకేనా. ఇప్పుడు దాన్ని చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి, మనకి ఇది కరెక్ట్గా తెలిసిందనిలా అంటే ఇలాగ మడత పెట్టినప్పుడు మనకు ఇది మడత పడాలి. ఇలాగ మడత పడితే మనకి అది కరెక్ట్గా సెట్ అయినట్టు లెక్క. చూసారు ఇలాగా ఇలా మడత పడితే మనకి అది మనకి కరెక్ట్గా ఉడికిందని లెక్క. ఓకేనా. ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాం. వెంటనే ఒక్కసారి సైడ్లు మొత్తం తీసేసుకుని ఆ ప్లేట్లో వేసేసుకుందాము. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి నీటిలో వేసినప్పుడు. ఇది మరీ లేతగా ఉండకూడదు, అలాగని ముద్రగా అయిపోకూడదు. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో వేసేసుకుందాము. చూడండి, మొత్తం ప్లేట్లు వేసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లు వేసుకుని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. అంటే మీకు దలసరంగా కావాలంటే కొంచెం దలసరంగా వేసుకోండి, పల్స్గా కావాలంటే ఇలా సెట్ చేసుకోండి. ఓకేనా. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి, ఎంత వీలుంటే అంత. నేనైతే ఈ మందంతో వేసుకున్నాను. చూసారా అలా. ఇంకా పల్స్గా కావాలంటే వేసుకోవచ్చు. మరి పల్స్గా ఉంటే తినడానికి కూడా బాగోదు కదా. సో ఇది కొంచెం ఆరిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకోవచ్చు. చూడండి, కొంచెం ఆరిన తర్వాత ఘాట్లు పెట్టుకోండి. ఇలాగా ఘాట్లు పెట్టుకుంటే మనకి తర్వాత తీసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఏ సైజులో కావాలనుకుంటే, ఎంత లావుగా కావాలనుకుంటే అంత లావుగా ఘాట్లు పెట్టుకోవచ్చు. ఓకేనా. చూడండి, ఇలా మీకు ఇష్టం వచ్చిన సైజులో ఘాట్లు పెట్టేసుకుని ఉంచేసుకుంటే మనకి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం తీసుకోవడానికి చాలా సింపుల్ అవుతుంది. ఓకేనా. నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి తక్కువ అయినవి. కావాలంటే మీరు ఇదే ప్రాసెస్లో ఇంకా ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు. ఎక్కువ చేసుకుంటే మనం తీసుకున్న అల్లానికి 4 గింతలు పంచదార బెల్లం కలిపి తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా. ఇది పూర్తిగా చల్లారిన వరకు మనం ఇలా ఉంచేద్దాము. చూడండి, మనకి ఫైనల్లీ అల్లం బరబ్బ రెడీ అయిపోయింది. చూసారా, మనం తీయక్కలేకుండా చాలా సింపుల్గా వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకుని ఉన్నాం కదా, సో అందుకని చాలా సింపుల్గా వచ్చేస్తుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా హెల్త్కి చాలా మంచిది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఇలాంటివి ఉంటే చాలా బాగుంటుంది. ఓకేనా. మీరు కూడా చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తుందో. తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలైనా తినవచ్చు, పెద్దవాళ్ళైనా తినవచ్చు. ఓకేనా. ప్రాసెస్ చూసి తప్పకుండా ట్రై చేయాలి. చూసారు కదా మీకు ఎంత సింపుల్గా వచ్చేస్తుందో. మనకి ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత సింపుల్గా కూడా వచ్చేస్తున్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనా. ఎంతో టేస్టీగా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది. ఓకేనా. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే అల్లం రబ్ రెడీ అయిపోయింది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.